ఈ ఇల్లు ఏమనుకుంటుందో తెలుసా? ద్వేషం అని నువ్వు అంటున్నావు, దాసోహం అని మేమంటున్నాం బావా. మగతనం పెద్దరికం గురించి మనం మాట్లాడుకోకూడదు బావా. ఇంటికి పిలిచి మనుషులు పెట్టి కొట్టించాలని చూసినా ముఖం మీద చిరునవ్వు చెరగకుండా మన మధ్య తిరుగుతున్నాడే, అది బావా పెద్దరికం అంటే. పంపించి నా కొడుకులు బొక్కలు ఎరగదన్నాడే, అదే బావా మగతనం అంటే. బాబాయ్ ప్లీజ్ మీరు ఆగండి. నువ్వు ఆగు బాబు. ఏంటి నేను ఇలా మాట్లాడుతాను ఇంట్లోంచి గెంటేద్దాం అనుకుంటున్నావేమో? ఇన్నాళ్ళు ఆ భయంతోనే బతికావు. మేమెక్కడికి వెళ్ళినా తలెత్తుకుని బతకగలమనే ధైర్యం ఇచ్చాడు బావ ఇతను మాకు. ధైర్యం ఇచ్చాడు. ఎట్టట నేను ఇంటి అల్లుడు కావచ్చా, ఈయన అల్లుడు కావచ్చా, పచ్చగా మట్టి చూసి ఓరవలేని ఆ ఎదవ ఇంటి అల్లుడు కావచ్చా? కానీ ఎప్పుడు ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకున్నాడే, ఇతను మాత్రం ఇంటికి అల్లుడుగా పనికిరాడు కదా బావా? అన్నయ్య, ఈ ఇంటి ఆప్యాయతల వల్ల భూమి అతన్ని మర్చిపోతుందో లేదో మాకు తెలియదు, కానీ ఆప్యాయత అంటే ఏంటో తెలియజేసిన అతన్ని మాత్రం మేము మర్చిపోలేము. అన్నయ్య, ఎప్పుడు నీ మాటనే తన మాటగా మార్చుకుంది ఈ ఊరు. కానీ నువ్వేమనుకున్నావు అన్నది మాకు కావాలన్నయ్య. ఒకటి మాత్రం నిజం అన్నయ్య, భూమికి ఎంతకంటే మంచి వ్యక్తిని తీసుకురాలేవు అన్నయ్య. సార్ మీరు ఇవన్నీ పట్టించుకోకండి. మీరన్నట్టు ఏదో నా కోతి వేషాలు చూసి వీళ్ళలో మాట్లాడు. ఇన్నేళ్లు వీళ్ళు నన్ను గౌరవంగా చూస్తుంటే అది నా మీదున్న ప్రేమ వల్ల ఇష్టం వల్ల అనుకున్నాను. కానీ అది నా మీదున్న భయం వల్ల అని తెలిసేటట్టు చేసావు కదరా. సార్ నువ్వు నచ్చలేదు ఎందుకంటున్నానో తెలుసారా? ఎక్కడ నువ్వు నచ్చేస్తావో అన్న భయం రా నాకు. చిన్నప్పుడే ప్రేమించే నాన్నను దూరం చేసుకున్నాను. పెళ్ళైన 2 ఏళ్లకి నా జీవితం అనుకున్న నా భార్య నాకు దూరం అయ్యింది. ఆ తర్వాత ఇదేరా నా ప్రాణం, ఇదే నా లోక్. కానీ ఇప్పటివరకు తనకు చెప్పలేదు. ఎందుకో తెలియదురా, ఇలా అయిపోయాను అంతే. ప్రేమతో మాట్లాడడం మర్చిపోయాను రా. నా తోడపుట్టిన చెల్లెళ్ళను దూరం పంపించలేక ఇంట్లో పెట్టుకున్నాను రా. అలాంటిది నా కూతురు ఎవడినో ప్రేమించిందని తెలిసాక ఎక్కడ నా నుంచి దూరం అయిపోతుందో అన్న ఆలోచన రా నాది. అక్క కొడుకిస్తే నా కూతురు నా కళ్ళ ముందే ఉంటుందన్న స్వార్థం రా నాది. అందుకే నిన్ను పిలిపించాను. ఎలాగైనా సరే తన జీవితం నుంచి నేను దూరం చేయాలనుకున్నాను రా. వీళ్ళందరిని అడ్డం పెట్టుకుని నేను గెలవాలనుకున్నాను రా. నువ్వే గెలిచినావు సార్. ఓడిపోయాను రా, ఓడిపోయాను. ప్రేమించిన వాడిని ఇంటికి తీసుకురమ్మన్నాను. ప్రేమనే తెచ్చావు. నచ్చాడు. ఇందు, క్రిష్, ఐ లవ్ యు. మా ఇంట్లో మన గురించి అంతా చెప్పేశాను, ఒప్పేసుకున్నారు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఐ లవ్ యు రా క్రిష్. మీ ఇంట్లో కూడా ఒప్పేసుకున్నారా? క్రిష్, నువ్వు వెళ్ళిపో. ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది. మా నాన్నకు నువ్వు నచ్చేసావు. మా నాన్న ఒక్కసారైనా నాతో ప్రేమగా మాట్లాడకపోతారా అని ఎదురు చూసేదాన్ని. ఆయనకు నేనే ప్రాణమని తెలిసేలా చేశావు. అది చాలు క్రిష్.
నువ్వు ఇంకా ఇక్కడే ఉంటూ ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను అనుకో, మీ నాన్న దృష్టిలో మోసగాళ్ళలో మిగిలిపోతాను. ఈ రోజు కాకపోయినా రేపైనా జరిగేది అదే. అయినా అదో పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నా మీద ఏ నమ్మకంతో అయితే మీ వాళ్ళందరూ మీ నాన్న ముందు తలెత్తుకొని మాట్లాడారో, ఆ నమ్మకమే అబద్ధం తెలిస్తే జీవితాంతం మీరందరూ మీ నాన్న ముందు తలెత్తించుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం అంతా నేను మీ నాన్నకు నచ్చడం వల్లే. ఆయనకే నిజం చెప్పేద్దాం. నాన్నకా? జరిగిందంతా ఆయనకు చెప్తే ఇప్పుడు ఆయన అర్థం చేసుకుంటారన్న చిన్న నమ్మకం నాకుంది. పద. మొదటిసారి జీవితంలో మాట తప్పుతున్నాను బావా, కానీ తప్పట్లేదు. నా కూతురు నీ కొడుకు ఇవ్వడం కుదరదు. అక్క చచ్చిపోయిందని చెప్పి అక్కకి ఇచ్చిన మాట కూడా చంపేస్తావా బా? అక్క బతుకున్నా కానీ తనను ఒప్పించగలననే నమ్మకం నాకుంది. కానీ మీరు అర్థం చేసుకోవాలన్నదే నా బాధ. భూమి సంతోషం కృష్ణ తెలిసా కూడా దాన్ని మీ కొడుకిస్తే అది సంతోషంగా ఉండదు బావా. మీరు కూడా సంతోషంగా ఉండలేరు. నీ కూతురు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి మావా? 3 పూట్ల తిండి పెడతా. నెల తిరిగేలోపు దాని కడుపులో కాయని కాయిస్తా. 9 నెలల తర్వాత నీ చేతిలో మనవన్ని పెడతా. అది చాలా నీ కూతురు సంతోషంగా ఉండటానికి. ఇన్ని రోజులు నీకు గౌరవం ఇచ్చింది నీ మీద మర్యాదతో కాదు, దాని మీద ఆశతో. మగాడినని అనిపించినప్పటి నుంచి అది నా సొంతం అనుకున్నాను. ఇప్పుడు కుదరదంటే ఊరుకోనుంటానికి నేనేమన్నా అటు ఇటు కానివాడిని అనుకున్నావా? ఇప్పుడు నీ మైండ్లో ఏం రన్ అవుతుందో నా మైండ్లో కూడా అదే రన్ అవుతుంది. వేసేద్దామని. ఇంకోసారి ఇంటికి సంబంధించిన వాళ్ళ మీద చెయ్యి పడితే తినటానికి కడుక్కోవడానికి ఒకటే చెయ్యి మిగులుద్ది. ఏరా, నీ కొడుకు నా ఒంటి మీద చెయ్యేసిన చూస్తూ ఊరుకున్నావా? అంటే ఇన్నేళ్లు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు పరాయి వాళ్ళు, పరాయి వాడు అనుకున్నవాడు నా వాడు. ఇప్పటిదాకా నీ కొడుకు ఈ ఇంటికి వారసుడవుతాడనుకున్నావు కదా? ఇప్పుడు చెప్తున్నాను, వచ్చాడ్రా అసలైన వారసుడు, నా కాబోయే అల్లుడు. ఆడినెవన్నో నమ్మి మా బంధుత్వాన్ని వదులుకుంటున్నావు కదా? అరచి, నిన్ను నమ్మి రక్త సంబంధాన్ని, నా తమ్ముడిని వదులుకున్నాడ్రా. కానీ ఈ నమ్మకం జీవితంలో ఏం వదులుకున్నానో చెప్పిందిరా. వెళ్తున్నాను రా వాడింటికి, వెళ్తున్నాను నా తమ్ముడి దగ్గరికి, తెచ్చుకుంటాను రా వాడి ఇంటికి. తీయండి రా బండి, రానా. ఆ ఊరి పెద్దగా రాలేదురా.
ఈ ఇంటి పెద్దన్నయ్యగా వచ్చాను. నాయనా అన్నొచ్చిండో. అన్నా నా బిడ్డొచ్చింది. పిల్లలు లేరు కదన్నా, లక్ష్మి అక్క బిడ్డ. నా బిడ్డ కంటే ఎక్కువ నా ప్రాణమన్నా. కృష్ణ